ఎప్పుడైతే మీరు చీకటి గదిలో చితక్కొట్టుడు అని అసలు సినిమా ఎందుకు చేశారు మీరు? వాట్ వాస్ దట్ మెయిన్ మోటివ్? ఓన్లీ మనీ అండి? అంటే మనీ 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పటివరకు ఒక 6-7 నేషనల్ అవార్డ్ విన్నర్స్తో వర్క్ చేశాను. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్తో వర్క్ చేశాను. నాకు ఎప్పుడు అంత రికగ్నిషన్ రాలేదు. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్, సో ఐ వాంటెడ్ రికగ్నిషన్, మనీ. ఫ్రాంక్గా నాకు తెలిసి సినిమా వర్క్ అవుతుందని. అండ్ చిన్నప్పుడు మీరు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు బిట్లు చూసారా? ఏ జోక్స్ మాట్లాడుకునేవారా? యూరో ట్రిప్, అమెరికన్ పై, ఇట్లాంటి సినిమాలన్నీ చూస్తాం. ఎందుకు అంటే మనం ఇంటర్నేషనల్ స్థాయికి అన్ని జానర్స్లో తీస్తున్నాం. ఆ జానర్ అంటే ఎందుకు, వై ఆర్ వి స్కేర్ టు టచ్ ఇట్? ఇప్పుడు ఆ సినిమాలో అంత హాస్యం లేకపోతే చూసేవాళ్ళు కాదు. అట్లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమాలలో చికిరీదులు, చిత్తకొట్టుడు కలెక్షన్ కానీ దాని రేంజ్ కానీ వేరు. నేను ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చేసినప్పుడు చాలామంది తిట్టుకున్నారు. నేను ఇన్నేళ్ళు చేసిన దానికి నాకు ఆ సినిమా రిలీజ్ అయిన వచ్చి నాకు అడ్వాన్సెస్లో నేను ఫస్ట్ అసలు కంప్లీట్ పేమెంట్ పెట్టి కారు కొన్నా. ఓకే. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ రికగ్నిషన్ టు మై ఎఫర్ట్. ఏదో తుంగభద్ర అనే సినిమాలో ప్రాణాలు పెట్టి యాక్ట్ చేశాను. కొన్ని ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ ఫిల్మ్ ఎంతూసియస్ట్ తప్ప చాలా మంది తెలియదు. దాన్ని అండర్ రేటెడ్ అంటారు. సో ఐ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దట్. అండ్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు నవరసాల్లో కామం కూడా ఒక రసమే కదా, ఎందుకు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఏం లేదు. సో మీరు ఎందుకు చెప్పారు కదా టైప్ కాస్టింగ్, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత మీకు వచ్చే ఆఫర్లు అన్నీ కూడా వచ్చాయి. బట్ యూ హ్యావ్ టు సే నో అండ్ మూవ్. యూ హ్యావ్ టు సే, ఇప్పుడు నేను దాన్ని టైప్ కాస్ట్ చేసి దాంట్లో ఇంకో 2-3 సినిమాలు చేస్తే నచ్చదు, దే విల్ నాట్ ఎంజాయ్. మీరు రోజు బిర్యానీ తింటే, అంటే రోజు బిర్యానీ తింటే కొంతమంది బోర్ కొట్టదు, కానీ నాకైతే బోర్ కొట్టదు. ఒకరోజు పప్పనం తినాలనిపిస్తుంది, ఇంకోటి యూ వాంట్ వెరైటీ ఇన్ లైఫ్ కదా. మళ్ళీ దాన్ని ఫిల్మ్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి చెప్పాలి. మీరు చీకటి గదిలో చూసినా కూడా దాంట్లో చాలా డీప్ రూటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇట్స్ అబౌట్ విమెన్ ఫ్రీడమ్. అండ్ చాలామంది కపుల్స్ యూనో ప్రాపర్గా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత సెట్ అవ్వట్లేదు. ద హోల్ ఫిల్మ్ ఇస్ ఒక కపుల్ పెళ్లి ముందు ఒక 1 వీక్ ఎట్లా. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. యూనో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటి కోర్ట్షిప్ పీరియడ్ అంటున్నారు. అరేంజ్ 1 year మీరు ప్రేమించుకోండి, అరేంజ్ మ్యారేజ్లో మిమ్మల్ని కల్పిస్తాం, మీరు 1 year ప్రేమించుకోండి, మీరు 1 year సెట్ అయిన తర్వాత పెళ్లి చేస్తాం అంటున్నారు కదా. సో దట్ వాజ్ అన్ ఐడియా వీ వాంటెడ్ టు పుట్. జనాలకి ఇది తప్పు అని అనిపిస్తే చూడరండి. మనం మధ్యలో మన ఉచిత సలహాలు, మన ప్రారక్రమలు, మనం సినిమాలు తీయలేని మన బాధల్ని మన లోపల పెట్టి ఈ సినిమా ఇలా అలా, ఇది కల్ట్ గిల్ట్, పెయిడ్ ప్రమోషన్స్, మీమ్లు వీళ్ళు సెట్ చేసేది తప్ప, జనాలు ఎలా అంటే సినిమా నచ్చిందో చూస్తాం, థియేటర్లో మిస్ అయింది చూడలేకపోయాం, అరే బాగుంది టీవీలోనో ఓటీటీలోనో చూస్తాం. లేకపోతే నేను ఇన్ని రోజులు నా 25th ఫిల్మ్కి వచ్చేవాడినే కాదు. నా పెట్టుబడి ఆ నమ్మకం ఒకటే. తప్పు చేస్తే వాళ్ళే చెప్పించి కొడతారు, మనకు తెలిసిపోద్ది సినిమా సెలెక్షన్ రిజల్ట్ బట్టి తెలిసిపోద్ది. సో సిన్సియర్ ఎఫర్ట్. నాకు ప్రతి ఫిల్మ్ ఇస్ లైక్ మై లాస్ట్ ఫిల్మ్. ఎంత బ్యాక్గ్రౌండ్ లేకుండా మాకేంటంటే ఒక సినిమా ఆడలేదు అనుకోండి, వెంటనే మీద పడతారు, ఆడు వేస్ట్, అటు తీసి ఒకటి ఎలిమినేట్ చేసేస్తే ఇంకా చాలా మందికి స్పేస్ అవుతుంది కదా. సో ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ లైక్ లైఫ్ అండ్ డెత్. లైఫ్ అండ్ డెత్లో నేను సాంగ్స్ లేకుండా, లవ్ ట్రాక్ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ దీంట్లో యూనో ఐ సెడ్ సార్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక స్క్రిప్ట్ మీద చేద్దాం, యాక్టింగ్ మీద నమ్మకం పెడదాం, ఒక పర్ఫార్మెన్స్ మీద పెడదాం, ఆడియన్స్ విల్ బీ ద జడ్జ్. యూనో ఏమంటారు, జగత్ తీర్పు జగదీశుడి తీర్పు అన్నట్టు